మొన్నటి ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయా అనే అనుమానాలకు బలపరుస్తూ చాలా కారణాలే బయటికి పడుతున్నాయి. అవి ఒకటికొకటిగా మనం చర్చించుకుందాం. ఎన్నికల కంటే ముందు తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీతో ఖచ్చితంగా పొత్తు ఏర్పాటు చేసుకుంటేనే మనం ఈ ఎన్నికల్లో గెలవగలము అని ఆయన అనుకోవడం చూస్తుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి అంత బలం లేకపోయినప్పటికీ బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు అని మనం ఒకవేళ ఆలోచిస్తే, ఖచ్చితంగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే రాష్ట్రంలో వ్యవస్థలన్నీ తమ చేతిలోకి వస్తాయి, దాని ద్వారా మనం కొంత వెసులుబాటు కల్పించుకోవచ్చు అనే మొదటి మెట్టు ఆయన ఖచ్చితంగా సాధించారనే చెప్పాలి. దాని తర్వాత ఎన్నికలు ఎలా జరిగాయో మనం అందరము చూసాం. ఎన్నికలు అయిపోయిన మరుక్షణం నాయకులందరూ విదేశీ పర్యటనలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళారు. ఆ సంగతి బహిరంగంగా చెప్పే ఆయన ప్రయాణం చేశారు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విదేశీ పర్యటన చేసినట్టే తెలిసింది, కానీ ఆయన ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళు ఏం చేశారు, ఏ దేశానికి వెళ్ళారు అన్నది మాత్రం గోప్యంగానే ఉంచారు. ఇదో అనుమానం. తర్వాత ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాయి. ఈ రిజల్ట్స్లో ఎంతో ప్రజాభిమానం ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి కేవలం 11 సీట్లే రావడంతో స్వయానా జగన్మోహన్ రెడ్డి గారే మనం ఇంత మంచి చేసినా మనకి 11 సీట్లే రావడానికి గల కారణం ఏంటో అర్థం కావడం లేదు, ఎక్కడైనా శకుని పాచికలు ఏమైనా పారాయా అని ఒకంత అనుమానం పడుతూనే మా దగ్గర ఏమీ ఆధారాలు లేవు కాబట్టి మనం ఏమీ చేయలేమని అప్పుడు చెప్పడం కూడా మనం చూసాం. దాని తర్వాత నెమ్మదిగా కొన్ని సంస్థలు ఆంధ్రప్రదేశ్లోను భారతదేశంలోనూ ఎన్నికలలో అవకతవకలు జరిగాయని, ఈవీఎంలు ఏమైనా ట్యాంపరింగ్ జరిగి ఉంటాయా అని, ఎన్నికలు జరిగిన తేదీకి కౌంటింగ్ జరిగిన తేదీకి మధ్య ఓట్ల శాతం పెరిగిందని కొన్ని సంస్థలు చెప్పడంతో మరింత అనుమానాలు బలపడ్డాయి. దాని తర్వాత స్వయాన మన భారతదేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి భర్త గారే ఈ ఎన్నికల్లో ట్యాంపరింగ్ జరిగాయి ఈవీఎంలు అని ఆయనే స్వయానా చెప్పడం, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగిన నాటికి మరియు కౌంటింగ్ జరిగిన తేదీకి 12.5% ఓట్లు పెరిగాయని ఆయన చెప్పడం చూస్తుంటే ప్రజలు అనుమానపడుతున్నట్టు నిజంగానే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందా అని అనిపించక మానదు. దాని తర్వాత తాజాగా రాజమండ్రి పార్లమెంట్ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఒక బాంబు పేల్చారు. అదేంటంటే, ఎన్నికల కమిషన్ ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత 45 రోజులు ఆ ఈవీఎంలలోని ఆ డేటాను నిక్షిప్తంగా ఉంచాల్సిన పరిస్థితుల నుంచి కేవలం 10 రోజులకే ఆ ఈవీఎంలోని డేటాను మరియు వీవీప్యాట్లోని స్లిప్పులను ధ్వంసం చేయమని ఆయన ఒక ఆర్డర్ కాపీని రిలీజ్ చేయడం చూస్తుంటే దీని వెనక ఏదో జరిగింది అని అనుమానంతో రాకమానదని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే ఇప్పుడు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, తాజాగా విజయనగరం ఎంపీగా పోటీ చేసిన బెల్లాన చంద్రశేఖర్ గారు మరియు ఒంగోలు అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళు మాకు ఈవీఎంల పైన అనుమానాలు ఉన్నాయి కాబట్టి కొన్ని బూతుల్లోని ఈవీఎంలను మరియు వీవీప్యాట్ స్లిప్పులను వాటిపైన రీకౌంటింగ్ చేయమని చెప్పి కోర్టుకు వెళ్లడంతో కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల కమిషన్ రీకౌంటింగ్ చేయాల్సిన పరిస్థితుల్లో రీకౌంటింగ్ చేయకుండా రీపోలింగ్, మాక్ పోలింగ్ అంటూ కొత్త ఈవీఎంలు తీసుకొచ్చి వాటిపైన మాక్ పోలింగ్ నిర్వహించడంతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి. దీన్ని వ్యతిరేకించిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టులో విచారణ జరగడం, కానీ హైకోర్టు తీర్పు ఇప్పటి వరకు బయటపరచకపోవడంతో నిన్న విజయనగరంలో కూడా ఆ స్ట్రాంగ్ రూమ్ తాళాలు దొరకలేదని చెప్పి కాసేపు డ్రామాలు ఆడి, దాని తర్వాత తాళం దొరికిన తర్వాత ఈవీఎంలు చూస్తే అందులో డేటా లేకుండా పోవడం చూస్తూ ఉంటే ఈ ఈవీఎంలు ట్యాంపరింగ్ ఖచ్చితంగా జరిగిందేమోనని ఉన్న అనుమానాలు ఖచ్చితంగా బలపడ్డాయి. చూద్దాం మరి దీనిపైన తర్వాత ఈ నాయకులు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో, కోర్టులు దానిపైన ఎటువంటి తీర్పులు చెప్తాయో, ఆంధ్రప్రదేశ్లో ఓటు వేసిన ప్రజలకు
ఆ వేసిన ఓటు విలువ వర్తిస్తుందో లేదో. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకునే భారతదేశంలో ఇలా ప్రజలు వేసిన ఓట్లకే విలువ లేకపోతే మరి ఈ విధానం ఎందుకని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. చూద్దాం, ఇక మునుముందైనా దీనిపైన ఏమైనా విషయాలు బయటకు వస్తాయేమో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.